నమస్కారం విఆర్ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే గత జ్ఞాపకాలను నెమరువేస్తూ కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ అభ్యుదయం ఆకాంక్షిస్తూ జిల్లాలోని విఆర్ న్యూస్ వీక్షిస్తూ ఆదరిస్తున్న మిత్రులకు శ్రేయోభిలాషులకు జిల్లా అధికారులకు ప్రజా స్వేచ్ఛ అని పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం సాక్షి టీవీలో మోడరేటర్ స్థానంలో కూర్చుని అమరావతి ప్రాంతాన్ని అత్యంత జుగుత్సాకరంగా వ్యాఖ్యలు చేయడానికి కారణమైన కోమినేని శ్రీనివాసరావు లైవ్ షో, అందులో పాల్గొని అసలు రచ్చకు కారణమైన వికృత మనస్తత్వానికి జర్నలిజం ముసుగు తొడిగిన మానసిక వికలాంగుడు కృష్ణంరాజు. ఈ అనుచిత వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా కూడబలుక్కుని ఒక నిర్ణయానికి వచ్చి అమరావతిపై అసభ్య దాడి చేశారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది. ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జర్నలిస్టులు అంటే మేం చేసేదే జర్నలిజం అంటూ ముక్తకంఠంతో ఏపీ ప్రభుత్వ చర్యలపై దుమ్మెత్తిపోశారు. ఈ సమావేశంలో పత్రికా స్వేచ్ఛ, అణచివేత ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అంటూ సంపాదకులుగా సీనియర్ జర్నలిస్టులుగా చలామణి అవుతున్న పెద్దలు గగ్గోలు పెట్టారు. మొసళ్ల కన్నీరు మూసీ నదిని నింపేసింది. వేదనాభరిత హృదయాలతో జర్నలిస్ట్ సమాజం అంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వంపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జర్నలిస్ట్ సమాజం అంటే వారి దృష్టిలో అర్థాలే వేరు. కోమినేని శ్రీనివాసరావు అరెస్టును ముక్తకంఠంతో ఖండించిన ఈ పాత్రికేయుల ట్రాక్ రికార్డ్ పూర్వపరాలు ఒకసారి పరిశీలిద్దాం. కె రామచంద్రమూర్తి పలు పత్రికలు, టీవీ ఛానల్స్లో ఎడిటర్గా పనిచేసిన అనుభవం ఈయన గారిది. ఆంధ్రప్రభ, ఉదయం, ఆంధ్రజ్యోతిలో పనిచేసి హెచ్ఎంటీవీ, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్గా విధులు నిర్వహించిన చరిత్ర రామచంద్రమూర్తిది. వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలో ఈనాడు, ఆంధ్రజ్యోతిని లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 20, 2007 వైఎస్ సర్కార్ జారీ చేసిన జియో నెంబర్ 938. ఈ జియో ఉద్దేశం మీడియా వాచ్. వైఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా రిపోర్ట్ చేసే మీడియాను భయపెట్టి తమ దారిలోకి తెచ్చుకోవటానికి ఉద్దేశించిందే నాటి జియో నెంబర్ 938. దీనిపై నాడు పెద్ద చర్చ నడిచింది. అసెంబ్లీ లోపల బయట భారీ నిరసనల మధ్య శాసనసభ హోరెత్తిపోయింది. తీవ్ర వ్యతిరేకత కారణంగా ఈ జియోను పక్కన పెట్టేశామని నాటి వైఎస్ సర్కార్ ప్రకటించింది. నాటి మీడియా వాచ్ జియోపై నేటి ఈ పెద్ద మనుషులు పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టు హక్కులకు భంగం అంటూ సమావేశం నిర్వహించి వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా వీరి అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు మీకు గుర్తుందా? సరే, అది వదిలేద్దాం. తండ్రి రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఆ జియోకు మరింత పదును పెట్టి నాడు జగన్ సర్కార్ జియో నెంబర్ 2430 తీసుకొచ్చింది. ప్రభుత్వ శాఖల్లోని ఏ శాఖ పైనైనా పత్రికల్లో వ్యతిరేకంగా వార్త వస్తే ఆ శాఖ కార్యదర్శి స్థాయిలో ఆ పత్రికలపై చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తూ తన పాలనపై వాస్తవాలు రాయటానికి వీల్లేదు అనేది ఆ చీకటి జియో నెంబర్ 2430. దీనిపై ఏపీడబ్ల్యూజే తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. జగన్ సర్కార్ మీడియా సలహాదారుగా రామచంద్రమూర్తి ఈ 2430 నల్ల చట్టాన్ని సమర్థిస్తూ అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఘనుడు మన రామచంద్రమూర్తి. ఇదే అంశంపై ఒక పక్క జర్నలిస్టు నాయకుడిగా చలామణి అవుతున్న దేవులపల్లి అమర్ హైదరాబాదులో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పత్రికలు ఇష్టం వచ్చినట్లు రాస్తామంటే కుదరదని బొంకిన తెలంగాణవాది శుద్ధపూస దేవులపల్లి అమర్ కావటం విశేషం. వైఎస్ ఏలుబడిలో ఉమ్మడి రాష్ట్రానికి ప్రెస్ అకాడమీ చైర్మన్గా వెలగబెట్టింది ఈయనగారే. ఆ రెండు పత్రికలను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వైఎస్ రాజశేఖర రెడ్డి పలుమార్లు కారుకోతలు కూసినా అది తప్పు అని చెప్పలేని నాటి ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవులపల్లి అమర్ క్యాబినెట్ ర్యాంకు హోదా అనుభవిస్తూ వైఎస్ను సమర్థిస్తూ ఒక పెద్ద సెమినార్ నిర్వహించిన ఘనాపాటి ఈ దేవులపల్లి అమర్. ఈనాడులో ఓనమాలు దిద్ది వైఎస్ పంచన చేరి పదవులు అనుభవించి తెలంగాణ ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించి ఆంధ్రులపై విషం చిమ్మిన అమర్ సాక్షి టీవీలో 4th ఎస్టేట్ అనే ఒక ప్రైమ్ టైం షో నిర్వహించారు. ఈయన గారు నిర్వహించిన ఆ షో ఎంత జుగుచ్చాకరమో, ఈయన ఏ స్థాయి జర్నలిస్టో ఫోనీ జర్నలిజంలో అత్యంత నేలబారు షో అవునా కాదా అని తెలుసుకోవాలంటే ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఈయన గారు నిర్వాహం చూడండి.
ఈయన జర్నలిజం స్థాయి ఏంటో మీరే నిర్ణయించండి. తండ్రి నాడు అమర్ను ప్రెస్ అకాడమీ చైర్మన్ చేస్తే పుత్రరత్నం జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ హోదా కల్పించి జగన్ ప్రభుత్వానికి నేషనల్ మీడియా సలహాదారుగా నియమించారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రులపై విషం చిమ్మిన దేవులపల్లి అమర్కు ఆంధ్రులు కట్టిన పన్నుల నుంచి నెల నెల లక్షల్లో జీతాలు, క్యాబినెట్ సౌకర్యాలు పొందిన వ్యక్తి అమర్. జగన్ మీద ఈగ వాలనివ్వరు. అవసరాత్రం పత్రికా స్వేచ్ఛ నినాదం బయటకు తీయటం, పెట్టెలో పెట్టి తాళం వేయటం ఈయన గారికి వెన్నతో పెట్టిన విద్య. మరో పెద్ద మనిషి ముసుగు వీరుడు అల్లం నారాయణ. దశాబ్దానికి పైగా తెలంగాణ దొర కేసీఆర్ మోచేతి నీళ్లు నేటికీ తాగుతున్న మరో జర్నలిస్ట్. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అల్లం నారాయణ యజమాని కేసీఆర్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న 9 సంవత్సరాల పాటు నారాయణ కూడా ఏకబిగిన 9 ఏళ్ల పాటు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్గా వెలగబెట్టిన ఉద్దండు మన అల్లం నారాయణ. ప్రెస్ అకాడమీ విధులకు సంబంధం లేని అనేక విషయాల్లో అంతులేని అధికారాన్ని చెలాయించిన జర్నలిస్టు వీరుడు, ధీరుడు, బాహుబలి అల్లం నారాయణ. నాటి కరీంనగర్ సభలో మీడియాను నిలువున పాతేస్తా అని కేసీఆర్ బహిరంగంగా వ్యాఖ్యానిస్తే స్పందించిన జర్నలిస్టు ఈ నారాయణ. మీడియా సమావేశాల్లో దొర విలేకరులపై ఏ స్థాయిలో రెచ్చిపోయినా, ఎంత అవమానించినా నాడు ఈయన గారికి వినపడలేదు, కనపడలేదు. కోదండరాం లాంటి సహచరులకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేసినా పల్లెత్తు మాట అనని నారాయణ కేసీఆర్కు నికార్సైన పాలేరుతనం చేయటం కారణంగా ఈయన సాధించిన రికార్డు ఏకబికిన 9 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్గా కొనసాగటమే అందుకు తిరుగులేని సాక్ష్యం. మరో మేధావి జర్నలిస్టు విజయబాబు. ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ నుంచి ఆంధ్రప్రభను ముత్తా గోపాలకృష్ణ కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రభకు విజయబాబు ఎడిటర్గా వెలగబెట్టారు. జర్నలిస్టులకు జీతాలు చెల్లించకుండా యాజమాన్యం వేధింపులకు పాల్పడుతుంటే జర్నలిస్టుల పక్షాన నిలబడకుండా జర్నలిస్టుల ద్రోహిగా నేటికి విజయబాబు కొనసాగుతున్నారు. తమ జీతాల కోసం జర్నలిస్టులు సమ్మె చేస్తుంటే ఆ సమ్మెను బ్రేక్ చేయటానికి యాజమాన్యంతో చేతులు కలిపిన జర్నలిస్టు ద్రోహి ఈ విజయబాబు. ఒక దశలో జర్నలిస్టుల చేతుల్లో దేహశుద్ధిని పురిటిలో తప్పించుకున్న అదృష్టవంతుడు ఈ విజయబాబు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అపారమైన తెలివితేటలతో నాటి కాంగ్రెస్ గవర్నమెంట్లో విజయబాబును ఇన్ఫర్మేషన్ కమిషనర్ పదవి వరించింది. ఈ ఉత్తమ జర్నలిస్ట్ విజయబాబును జగన్ గారు ఏకంగా రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్నే చేసేశారు. విషయం ఏంటంటే జర్నలిస్టులుగా చలామణి అయ్యే కుహూనా జర్నలిస్టు మేధావులు ఎక్కువ మందికి రాయటమే రాదు. తప్పులు లేకుండా తెలుగులో 10 పేరాలు రాయటం చేతగాని ఎందరో జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులుగా, సంపాదకులుగా కీలక పదవులు వెలగబెట్టారు. మరో జర్నలిస్టు దిలీప్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ఇంట్లో మనిషి. దేశంలో సమాచార హక్కు చట్టం జీవో సంతకం తడి ఆరకముందే దిలీప్ రెడ్డిని కమిషనర్గా నియమించారు ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి. సాక్షికి తెర వెనుక తెర ముందు దిలీప్ రెడ్డి సేవలు నేటికి కొనసాగుతున్నాయి. ఈయన గారు కూడా ఈనాడులోనే అక్షరాభ్యాసం చేశారు. ప్రస్తుత వైసీపీలో నెంబర్ 2 సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈనాడు నుంచే వచ్చిన మొక్క నేడు మోనై ఈయన గారు చెప్పే శుద్ధపూస కబుర్లు ప్రజలు వినాల్సి వస్తుంది. మరో జర్నలిస్టు వీరుడు సూర్యుడు టంకసాల అశోక్. ఆ సమావేశంలో ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. పత్రికా స్వేచ్ఛ అనేది ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు అని ఈయన సెలవిచ్చారు. ఈయన దృష్టిలో వర్గం అంటే ఏంటి? బ్రాహ్మణ వర్గానికి చెందిన ఈ జర్నలిస్టు ఏ వర్గాల గురించి మాట్లాడుతున్నారు? ప్రస్తుతం పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని ఈయన గారు ఆందోళన చెందుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గత 40 ఏళ్లుగా ఏ వర్గాన్ని గౌరవించిన మనిషి కాదు. ప్రతి రంగంలో తన వ్యతిరేకులను అణచివేయటం ఏళ్లుగా చూస్తున్నాం. పత్రికా స్వేచ్ఛనే కాదు, అన్ని స్వేచ్ఛలు హరించుకుపోతున్నాయి. నియంత పాలన మాదిరి చంద్రబాబు పాలిస్తున్నారు అని ఈయన సొల్లారు. కేసీఆర్కి అత్యంత దగ్గర వ్యక్తి టంకసాల అశోక్. ఈయన గారికి ఇష్టమైన వ్యక్తి కేసీఆర్. అకారణంగా చంద్రబాబును ద్వేషించడం వెనుక వీరి ప్రత్యేక ఎజెండా వేరు. కుల రొచ్చు నుంచి నేటికి బయటపడిన వృద్ధ జర్నలిస్టు సాక్షి పత్రికలో నిత్యం వ్యాసాలు రాసుకునే టంకసాల అశోక్ నుంచి ఇంతకంటే ఏం ఆశిద్దాం?
మరో ఆణిముత్యం శైలేష్ రెడ్డి. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్కు ఊడిగం చేసినందుకు ప్రతిఫలంగా టీశాట్ బాస్ లక్షల నెల జీతం రూపంలో వెనకేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికి పోయిన తర్వాత కేసీఆర్ సొంత ఇంటి ఛానల్ టీ న్యూస్ సీఈఓగా పనిచేస్తున్న వ్యక్తి జర్నలిస్టు ముసుగులో ఆంధ్రప్రదేశ్లో పత్రికా స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. మరో జర్నలిస్టు వజ్రం ఆర్ ధనుంజయ రెడ్డి, సాక్షి ఎడిటర్. ఈయన గారి గురించి మనం ఇక్కడ మాట్లాడుకోకపోవటమే మంచిది. ఆయన గురించి తెలుసుకోవాలంటే సాక్షి పేపర్ చూస్తే చాలు. కుటుంబ కలహాలతో పల్నాడులో ఒక హత్య జరిగితే తెలంగాణ సాక్షి పత్రికలో కుటుంబ కలహాల హత్య అని ప్రచురిస్తే ఆంధ్ర సాక్షిలో ఆ హత్య చేసింది తెలుగుదేశం అని వచ్చేసింది. పత్రికా స్వేచ్ఛ గురించి సాక్షి మాట్లాడటం దెయ్యం వేద పఠనంతో సమానం. మరో లెజెండ్ జర్నలిస్ట్ కె శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి పత్రికకు చాలా కాలం పాటు ఎడిటర్గా పనిచేశారు. ఈయన గారికి వ్యక్తిగతంగా నచ్చని వారు ఎడిట్ పేజీకి వేషాలు రాస్తే అవి ప్రచురణకు నోచుకోవు. మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో వేమూరి రాధాకృష్ణ ఈ మాజీ ఎడిటర్ గారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వటం కారణంగా ఆయన ఎడిటర్గా చాలా కాలం ఆ పత్రికలో పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి నుంచి బయటకు వచ్చారు. త్వరలో ఒక మీడియా సంస్థ ప్రారంభించబోతున్నారంట. ఈయన గారు కూడా తెలంగాణ వాదే, కానీ తాను ప్రారంభించబోయే మీడియాకు వేదిక ఆంధ్రప్రదేశ్ అని, ఆంధ్రప్రదేశ్లో కొత్త మీడియాకు బోల్డంత వ్యాక్యూమ్ ఉందని, ఏపీ వేదికగా తాను మీడియా సంస్థను ప్రారంభిస్తున్నట్లు ఈ మధ్యనే ఆయన విజయవాడలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వచ్చి నేరుగా విజయవాడలో ఆయన తొలి సమావేశం ఏర్పాటు చేశారు. ఒంటికి ఆమోదం రాసుకుని ఎక్కడా దొరకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటారని, పైకి చెప్పేది ఒకటి లోపల వ్యక్తిగత ఎజెండా మరొకటి ఉంటుందని ఈయనపై పలు విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా పత్రికా స్వేచ్ఛకు అర్థాలే వేరయ్యా అని? ఫోనీ జర్నలిజం అర్థం విప్పి చెప్పాలంటే ఇదే.